వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అయితే ముచ్చటేందంటే మేము నిన్న మొగుడుండంగా వేరే మగాడితో ఉండే పార్ట్ 37 చేసి మీకు లాస్ట్లో కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పినాం. దానికి మస్తు మంది రియాక్ట్ అయ్యారు. ప్లీజ్ మీరు ఆపకుర్రి, సిరీస్ కంటిన్యూ చేయండి, వీళ్ళిద్దరు కాంబినేషన్ మేము మిస్ అవుతామని మస్తు మంది కామెంట్ చేసిర్రు. అయితే మేమేమనుకుంటున్నామంటే ఇంకా కొన్ని మంచి మంచి స్టోరీస్ మీ ముందుకు తీసుకురావాలి అని అనుకుంటున్నాం. వీళ్ళిద్దరు కాంబినేషన్ సూపర్ ఉంటుందని మాకు తెలుసు, మీకు కూడా తెలుసు. ఇంకా ముందు వచ్చే స్టోరీస్ లో ఉంటాయి అని మేము చెప్తున్నాము. కానీ కొంతమంది ఈ సిరీస్ కంటిన్యూ చేయండి ప్లీజ్ ప్లీజ్ అని అడుగుతున్నారు. చూద్దాం తి నర్సక్క, ఇంకా చూద్దాం మరి ఇంకా ఏమేమి కామెంట్స్ వస్తాయో ఎట్లా అవుతాయో చూసి తర్వాత డిసిషన్ తీసుకుందాంలే. అంటే ఏమన్నట్టు రాజు, చేద్దామా మరి మళ్ళీ ఆ పార్ట్స్? చూద్దాం. మనము ఇప్పుడైతే చిన్ననాటి ప్రేమ కథ వీడియో చేస్తున్నాం కదా, ఇలా కూడా మంచి మంచి కాంబినేషన్స్తో ఇంకా మంచి స్టోరీ రాబోతుంది. వాళ్ళకు ఇది చూపిద్దాం. అండ్ కొన్ని మన పల్లెటూరులో జరిగే ముచ్చట్లు కానీ అవి కానీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఎట్లుంటుంది అనేది కొన్ని క్లిప్స్ చూపిద్దాం. వాళ్ళు చూసి వాళ్ళకు ఓకే అయితేనేమో ఓకే, లేకపోతే మీరు ఆ సిరీస్ కంటిన్యూ చేయండి అని వాళ్ళు పదే అడుగుతుంటే వాళ్ళని మనం కాదనలేము. సో వాళ్ళ కోసం చూద్దాం. సబ్స్క్రైబర్స్ మీరు బాధపడకుర్రి, మీకోసం మేము ఏదైనా చేస్తాం. ఎందుకంటే మీరు మమ్మల్ని మంచిగా సపోర్ట్ చేస్తుర్రు. మీరు ఇట్లనే సపోర్ట్ చేయండి. మంచి మంచి కంటెంట్ మీ ముందు ఉంటామని మేము అంటున్నాం కదా, మీకు మాట ఇస్తున్నాం. ఈ స్టోరీసే కంటిన్యూస్ చేయడం వల్ల ఇంకా మనం ఏ వీడియో చేయలేకపోతున్నాము. అందుకే మేము డిసిషన్ తీసుకొని మీకు అట్లా చెప్పినాం. సరే చూద్దాం ఇంకా ఏమేం కామెంట్స్ వస్తాయో మేము అన్నీ ఆలోచించి మీకు ఏదనేది చెప్తాము. సో ఈరోజు వీడియో ఏంటి అని అంటే చిన్ననాటి ప్రేమ కథ పార్ట్ 20 అన్నమాట. అయితే కొందరు సబ్స్క్రైబర్స్ అంటారు ఈ వీడియోస్ ఆపేస్తే మేము మీ ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేస్తామని అంటారు. అట్లా చేయొద్దండి, మీరు మంచిగా సపోర్ట్ చేయండి మాకు. మేము చెప్తున్నాం కదా, వీళ్ళ కాంబినేషన్తో మంచి స్టోరీస్ మీ ముందుకు తీసుకొస్తాం, అది మా బాధ్యత. మీరు అట్లా అంటుంటే మాకు బాధ అనిపిస్తుంది. మీకోసం మేము రోజు ఒక వీడియో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తున్నాము. ఎందుకంటే మా సబ్స్క్రైబర్స్ వెయిట్ చేస్తారు అని. మాకు ఎంత పని ఉన్నా కూడా మీకోసం మేము వీడియోస్ చేస్తున్నాము. ప్లీజ్ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాము. సరే మరి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఏమండి పంతులు రేపు మాట్లాడుకోర్రి అని నిన్న చెప్పిండు కదా, మరి వాళ్ళు ఏమన్నారు వెంకటేశ్వర వాళ్ళు? ఏం లేదే, మధ్యవర్తితోటి ఎప్పిపించిన వాళ్ళు ఈరోజు రమ్మన్నారు. అవునా అండి, మరి మీరు చెప్తలేరు? నేను ఇక ఇప్పుడే అత్తినే ఇంట్లోకు అటు పొలం కాడికి పోయి సరే నువ్వు నర్సక్కకు మల్లక్కకు గిట్లా చెప్పి పోదాం వాళ్ళ ఇంటికి అని చెప్పి రాపోయే. నర్సక్క ఉంటే కొంచెం ధైర్యం ఉంటుంది. అవునా, సరే మరి నర్సక్కకు మల్లక్క గిట్లా చెప్పత్తా, నేను వచ్చే వరకు నువ్వు రెడీగా. మా రెడీ అయితే కానీ వాడు ఎటు వేయండే? వాడున్నాడు ఇంట్లోనే, ఏం చేస్తాడో మరి నేను చూడలే. సరే వాడిని కూడా స్నానం చేయమని అంట. నువ్వు తొందర రాపో, ఆన్నే ముచ్చట్లు పెట్టుకుంటూ ఉండకు. అత్త నా కొడుకు ఏం చేస్తాడో ఇంకా ఇవ్వలేదు ఏంది? అరే నాని, శ్రీను, డాడీ ఏం చేస్తాన్నావురా? స్నానం చేసినావా? లేదు ఇంకా చేయలేదు. సరే స్నానం చేసి రెడీగా మీ జున్నోళ్ళ ఇంటికి పోదాం ఈరోజు. అయ్యో డాడీ, నేను కూడా అచ్చుడేనా? నువ్వు రాకపోతే మేమే పోతామా బిడ్డ, నువ్వు కూడా అచ్చుడే. ఆ బంటికి ఎప్పుడు రమ్మని. సరే డాడీ, ఇక పోతాను, స్నానం చేస్తా. పో. అబ్బో, ఈయనకి సంబరం అవుతుంది కదా. ఇక నర్సక్క, ఓ నర్సక్క ఉన్నావా? ఏందే అత్తనాగు ఉన్నా. ఏం చేస్తాను, ఇంకా పని ఉడతలేదని ఇది. అయ్యో మా ఓడిసిందే, ఏమైందే? ఏం లేదు నర్సక్క, రెడీగా. అవో ఎందుకే రెడీ అవుడు? ఇలా పెళ్ళి పేరంటమా? ఏం లేదు, అదే మా కోడలు ఇంటికి పోదాం పాని. లత, ఇంకేంది ఇక కోడలు రాకముందే ఇప్పుడే కోడలు అంటున్నావు. ఇక కోడలు వస్తే ఎంత మంచిగా చూసుకుంటావో. ఇక మనసు ఉంటుంది కదా, ఆడపిల్ల ఎవరైనా ఆడపిల్లేనాయే. ఇక అత్తగా నేనున్నందుకు మంచిగానే చూసుకుంటా గాని. అంతేనే మంచిగా చూసుకోవాలి. కోడలైనా బిడ్డైనా ఒక రకంగానే చూసుకోవాలి. మన వాళ్ళని ఎట్లా చూస్తే వాళ్ళు మనల్ని అట్లా చూస్తారు. గదే ఇయ్యాల మనం పోదాం, రేపు వాళ్ళు వస్తారు. తొందర రెడీగా నర్సక్క. ఏమనుకుంటాడు వెంకటేశ్వరుడు? ఏమనుకోడు. ఊళ్ళోళ్ళను ఎవరన్నా నలుగురిని తీసుకొని పొమ్మని సర్పంచ్ చెప్పే. ఇంకేంది, ఆ మల్లక్కకి చెప్తా, ఆ పోసక్క కూడా చెప్తావు మాట, మళ్ళీ నాకు చెప్పలేదు అని అంటది. ఆ పోసక్క చెప్పే మంచిగా దేవుడు వస్తుంది కదా, ఓ 4 ముచ్చట్లు కూడా అడుగు. ఇంటికి వచ్చినాక మరి ఏ లొల్లి లొటారం చేయకుండా అన్ని మంచి జరుగుతాయా అని అడుగు, దేవుడి మీద కూసోమ్మను. సరే నర్సక్క, కూసోమ్మంటా. నువ్వైతే రెడీ అయ్యి ఇంటికి రాజల్ది. సరే అత్తపో. అటు ఇటు వెంకటేశ్వర అయితే ఒప్పుకున్నాడు. ఇంకేంది ఇక నేనేం రెడీ కావాలి? ఎవరి పెళ్ళ పేరంటావా? వాటితో చీర కట్టుకుంటా, ఇంకోటి ఏదన్నా.
పోసక్క, ఓ పోసక్క ఉన్నావా? అయ్యో ఎటు పోయింది సప్పులు లేదు. ఓ పోసక్క లేవా ఇంట్లో? డోర్ దగ్గరికి వేసింది ఏడిపోయినట్టు. రోడ్ మీద నన్ను చూస్తా మరి. ఓ పోసక్క నేను నీ గురించి ఇంటికి వేస్తున్నా కాదు. అయ్యో ఏ వీటికి పోయినవే? నేను ఓ పని మీద వచ్చిన మీ ఇంటికి. పోతే ఆడ ఎంత పిలిచినా కుక్కుమని లేదు. ఇటు ఎల్లవరకు ఇటు ఉన్నావు, ఎటు పోయేస్తున్నావు? నేను ఎటు పోతానే, ఎటు పోలేదు. ఏమైంది చెప్పే? ఏం లేదు పోసక్క, ఇయ్యల్లా వెంకటేశ్వర ఇంటికి పోయి అద్దం రెడీగా మరి పోదాం. మీరు పోతారు కానీ మేమెందుకే? ఏ ఊళ్ళను అట్లా నలుగురిని తీసుకుపోమన్నారు పోసక్క, అందుకే మిమ్మల్ని అడుగుతున్నారమ్మని. నువ్వు నరసక్క మల్లక్క అంతే. అయ్యో అంతేనా? జరా చెప్పండి రా పోసక్క, దేవుని మీద కూసుందువు. ఎందుకే ఏందే మళ్ళా? అయ్యో అబ్బా పోసక్క ఒకటే ముచ్చట అడిగేది ఉన్నది, అడుగుతాగంతే. అత్తతి అత్తతి. అగో మల్లక్క కూడా ఇటే వస్తుంది కదా. కాదా మల్లక్క? ఏమైందే? నేనే అటు మీ ఇంటికి వెళ్ళి వస్తాననుకున్నా కానీ ఇక నువ్వే వచ్చినావు కదా. ఏం లేదు ఇయ్యల్లా వెంకటేశ్వర ఇంటికి పోదాం, మాట్లాడుకొని వద్దాం. చెప్పరు రెడీ అయ్యి మా ఇంటికాడికి రా. అవునా ఎప్పుడు పోతారే? అంతులు అడిగితే ఇయ్యల్లా బొమ్మన్నాడు మల్లక్క. ఇక నీకు నరసక్కకు పోసక్కకు చెప్పిన రారి పోదాం. నేనెందుకు తీయే? నేనత్తేమో ముసలోడు అత్తడు నా ఎంబడే. ఏ అత్తరానికి మల్లయ్య బాబు ఉంటే ఏమైతుంది? అయ్యో అంతేనా? అత్తం అత్తం తీయే పోదాం తీ. సరే మరి జల్ది రారి, నాకు పని ఉన్నది ఇంటికాడ. అత్తం పో పోదామా పోసక్క? ఇక పతాక వచ్చినప్పుడు పోకపోతే ఎట్లన్నాయి మల్లక్క? పోదాం నరసవ్వ కూడా చెప్పిందట, అత్త అని అన్నదట. ఇక ఈ బట్టలు మంచిగా లేవా? ఇంకేం బట్టలు ఎత్తావు? ఏమన్నా వేరే ఊరికి పోతున్నామా? ఏ గంతే తీ పోసక్క. వేరే ఊరికైతే సోకుల పడిపోవాలి, అన్నెల పడిపోవాలి, కానీ మన ఊర్లో మనకేమున్నది? అందరు చూసినోళ్ళేనాయే. సరే మల్లవ్వ, ఇక నేను ఇంటికి పోయి ఆ కోళ్ళకి నూకలు వేసి తాళమే సత్తా, మీరు కూడా రారి. సరే. బంటిగాన్ని ఇంటి దాకా రమ్మన్నా ఇంకా రాలేదు. వీడు పొద్దుగాల చెప్తే రాత్రి వచ్చే రకం. వీనితోటి కట్ట ఉన్నది. ఏంద్రా ఇంటికాడికి రమ్మన్నావు? నేను ఎప్పుడు చెప్పినా నువ్వు ఎప్పుడు వస్తాను? అరే నేను మంచి నిద్రలు ఉన్నరా వారి. నువ్వు ఫోన్ చేసి నాక లేచి బ్రష్ చేసి తానం చేసి ఛాయ్ తాగి అత్తన్న చెప్పు. అంతగానం ఏం పని నాతోటి అంత పడిపోయేటట్టు ఫోన్ చేస్తావు? అరే చెప్పేదాకా ఆగుతావా ఆగవా? అరే మరేదో పిడుగు పడ్డట్టు రా ఇంటికాడికి జల్దిరా అని ఫోన్ చేసినావేమ్రా? పిడుగు పడితే మనం ఉంటాంరా. అయితవే గాని ఏంది మరి జోరు అంగేసినావు, పాయింట్ వేసినావు, షూస్ వేసినావు, ఎటు పోతున్నావు? ఏమన్నా పెళ్ళికి పోతున్నావా? నేనే పెళ్ళికి పోతున్నారా? జున్నోళ్ళ ఇంటికి పోతున్నాం రా అయ్యళ్ళందరం. జున్నోళ్ళ ఇంటికి ఎందుకురా? అదేరా ఇక మన పిల్లగాడు అని అనిపించుకోవాలని సర్పంచ్ చెప్పిండు కదా. అయితే మేము ఇవాళ పోతున్నాం, మాట్లాడతాం. రేపు వాళ్ళు మా ఇంటికి వస్తారు. ఇంకేందిగా నువ్వు అవుతావురా బామ్మర్ది బావా? నన్ను దేకుతావురిగా. గా బక్కోడు నాతోటి ఏం మాట్లాడతారా? ఆయన గానికి నీకు పోలికేంద్రా? నువ్వు నా దోస్తురా, నా జాన్ జిగిరివి నువ్వు. జిలేబిని కాదా ఇక? అన్ని నువ్వే గాని పింకీకి ఫోన్ చేయరా, పింకీని కూడా రమ్మను జున్నోళ్ళ ఇంటికాడికి. గా బిత్తిరి పోరికి నేను ఎందుకు ఎత్తారా? అది నేనే రమ్మన్నాను, పూకారి ఎత్తది. నేను చెయ్యా, నువ్వు ఎయ్యి. అరే బంటిగా నీకు పింక్ అంటే నిజం ఇష్టం లేదా రా? అరే ఎన్నిసార్లు అడుగుతావు, ఎన్నిసార్లు చెప్పాలరా? నాకు పెళ్ళి అన్నా పిల్ల అన్నా పడదురా. అద్దు ఆవిడ జోలికోవద్దు. సూత్తా నువ్వు పెళ్లి చేసుకోకపోవా? నువ్వేం చేస్తావో చూడనా నేను? చూడరా, నేను ఏమన్నా కళ్ళు మూసుకోమంటున్నా అనరా నిన్ను? నీ జోకులు తగిలేయ్యా. ఆగు పింకీకి ఫోన్ చేస్తా. హలో పింకీ, నేను శ్రీని. ఏం చేస్తున్నావు? ఏం లేదు శ్రీను, అటుగానే ఉన్నా. చెప్పు ఏమైంది ఇంత పొద్దుగాల ఫోన్ చేసినావు? ఏం లేదు పింకీ, ఈరోజు జున్నోళ్ళ ఇంటికి మేము అందరం పోతున్నాం, నువ్వు కూడా రా. అవునా? నాకు నిన్న నైటు జున్ను చెప్పింది కదా గిట్ట రాయే రేపు మా ఇంటికి అని. అవునా? చెప్పిందా అయితే? చెప్పింది. ఏమో ఇక నేను వేరే పని ఉన్నది, నాకు అత్తనో రానో. అయ్యో మీ బంట వచ్చింది కదా, నువ్వు రావా? ఓరు వారి ఎగిరితంత మరి చెప్తానా నేను. అబ్బో మా బంట వచ్చిండి అయితే. అత్త గాని ఓరు తినేశాలు. సరే రా మరి, కాసేపు అయినాక. ఇంకా మేము పోలేదు, ఇక పోతాం ఒక గంట వరకు. సరే శ్రీను, బండినైతే ఉండుమాను నేను వచ్చేదాకా. ఉంటాడు ఎటుపోడు. సరే ఉంటానా మరి. ఏంటిది రావు ఉంటాడు అంటావు? పింక్ అట వచ్చేదాకా నువ్వట ఈయనే ఉండురా బంటికి చెప్తాంది. గా వచ్చేదాకా నేనెందుకు ఉండాలట?
అసలు ఆమెకు పిసలేసిందిరా. ఆమెతోటి పాటు నీకు కూడా పిసలేసింది. నువ్వు మునిగింది కాక నువ్వు ప్రేమల పడి నువ్వులా మునిగింది కాక నన్ను కూడా ముంచుతా అని చూస్తున్నావు. ఆ బొరు బాలే ఉన్నావురా. ఎంతైనా అన్న దోస్తు కదరా నువ్వు. దోస్తునైతే నువ్వు ప్రేమల పడితే నేను కూడా ప్రేమల పడాలేంది? హే గవన్ నడువై. అగో బంటి ఎప్పుడొచ్చినావు? ఇప్పుడే వచ్చిన అంటే ఇప్పుడే వచ్చిన. సరే సరే, అయ్యో మీ అమ్మకు కూడా చెప్పాలి. ఇక అటే వస్తాం కదా, మీ అమ్మకు అటు పోతే చెప్పు, లత ఆంటీ చెప్పింది రమ్మని చెప్పిందని చెప్పు. ఏ ఇక పుష్ప అంటే విలువదా, మా పిలుస్తుంది మా అమ్మను. సరే సరే శ్రీను, స్నానం చేసినావా నాని? చేసినమ్మా, ఇక మీరే ఉన్నది లేటు. సరే సరే నరసక్క ఇట్లా ఈడికే వస్తానన్నారు, ఇక అందరం పోదాం ఒకటేసారి. సరే అమ్మా, నువ్వు రెడీగా పో. సరే సరే నాని. అయినా మీ అమ్ముండు మీ నాన్న గ్రేట్ రా. నీ అక్క తొందరనే మీ లవ్ ఒప్పుకున్నారు. మంచిగా మీ అయ్యనైతే నీ అక్క పంచాయతీ పెట్టిపించిండు ఏకంగా. మా అమ్మోళ్ళది కూడా లవ్ మ్యారేజ్ కదరా, వాళ్ళకు ఏంది కథ అనేది మొత్తం తెలుసు. అందుకే నా లవ్ తొందర ఒప్పుకున్నారు, నన్ను తిట్టకుండా కొట్టకుండా. అవునరా, మీ అమ్మును మీ నాన్న ఇప్పుడే కొత్త పెళ్ళి అయినట్టు కొత్త జంట లెక్క సూపర్ ఉంటారా. ఇంకేందిగా వాళ్ళ లెక్క మీరు కూడా ఉంటారు మీకు పిల్లలు పుట్టినాక. అంతేనారా? ఎట్లున్నా ఏమున్నా కూడా అందరం ఒకటే ఊళ్ళు ఉంటాం కదరా. ఇక నువ్వు చూడవా, నేను నిన్ను చూడనా? ఎందుకు చూడం గాని. నువ్వు కూడా పింకిని చేసుకోరా, మంచిగా ఊళ్ళోనే కదా, అందరం ఒక దగ్గరనే ఉండొచ్చు. ఏమిటికి ఊళ్ళో వేసుకున్నాడు? ఊళ్ళో వేసుకోవద్దురా, వారి మర్యాద ఉండదు, మన్ను ఉండదు. ఏడు ఊళ్ళోడే కదా, ఎప్పుడు ఈ ముఖం చూస్తున్నాం కదా అని అనుకుంటారు. అత్తగారింటికి పోతే మర్యాద ఇయ్యర్రా వారి. అదే పక్క ఊరోళ్ళనో దూర పొలం చేసుకున్నాం అనుకో, మనం పోతే నీ అక్క మస్తు మర్యాద చేస్తారు. ఇక్కడేం చేస్తారా మర్యాద? నువ్వు ఊళ్ళోళ్ళని మంచిగా సెట్ చేసుకున్నావు కానీ. అందుకేనారా బంటి పింకిలా ఒప్పుకుంటలేవు? అందుకని కాదు కానీ ఎందుకు లవ్ లేదు గివ్ లేదు. అవుతారు ఇప్పుడే అవుతారు. ఓ నర్సవ్వ, నేను ఎట్లా కనిపిస్తానా నీకు? నాకు గిసొంటి లవ్వులు గివ్వులు పడై. ఏంది నేనెందుకు గెలిపించిన? ఎవరు చెప్పిర్రు? ఆ దేవుడు వచ్చి చెప్పిండా లేకపోతే న్యూస్ రిపోర్టర్లు ఏమన్నా వచ్చిందా నేనే మధ్యవర్తినని? బాలే ఉన్నారు మీరు. గెలిచింది అయితే ఏరే ఇంకా రెడీ కాలేదా? అవుతారు ఇప్పుడే. అయ్యో ఇన్ని ఆగిర్రేంది? పోసక్క ఇంట్లోకి రారి. అరే ఇంట్లోకి రారి నర్సక్క, పోదాం గాని. అయిపోయింది, రెడీ అయిపోయింది. అబ్బా మీరే పెళ్లి అను కొత్త జంట లెక్క మీరే ఉన్నారు. ఇంకా మీకు మీ కొడుకు పెళ్లి సంబంధం మాట్లాడడానికి పోవడంటే గమ్మతుందిరా. మీరు శిల్క గోరింకల్ లెక్క ఎంత మంచిగా ఉన్నారా. చూస్తే జిట్టు తలిగేటట్టున్నారు. అవునా పోసక్క? హీరో హీరోయిన్ ఆంటీ అంకులు మొత్తం హ్యాండ్సమ్ ఉన్నారు కదా. అవునా బంటి, నువ్వు కూడా పెళ్లి చేసుకో ఇప్పుడే. నీకు పుల్లలు విట్టి పెరిగే వరకు నువ్వు కూడా హ్యాండ్సమ్ ఉంటావు. జాబ్ కొట్టంది నేను ఎందుకు చేసుకుంటా గాని. పోసక్క కొంచెం దేవుడి మీద కూర్చోరాదు, ఓ 4 ముచ్చట్లు చెప్పావు. దేవుని మీద ఎట్లా కూర్చుంటదా ఆంటీ? బాలే ఉన్నారు మీరు. దేవుడు ఒప్పుకుంటాడా గట్లా కూర్చుంటే? సరే సరేనే. నా తండ్రి రాజన్న 10,000 శరణి నీకు, నా కబది పోచు 10,000 శరణు నీకు. శరణు 10,000 శరణు తండ్రి నీ వాంచను. కుమ్రెల్లి మల్లన్న 10,000 శరణు. కొట్టగట్ట అంజన్న 10,000 శరణు. అయ్యప్ప స్వామి 10,000 శరణు. అబ్బా అబ్బా అబ్బా. ఏంద్రా అబ్బా అబ్బా అంటది? నువ్వు ఆగురా, దేవుడు వస్తుంది. ఏది మరి దేవుడు కనబడతలేడు? ఓ పిల్లగా గుయ్యం పెడతావు, ఆగు. చెప్పు తల్లి, మరి జర ముచ్చట చెప్పు. మరి ఓ పని అనుకున్నాం, ఓ పని అయింది. మరి అలా ఇంటికి పోతున్నావు, అంతా క్షేమంగా మంచిగానే జరుగుతుందా? ఓ బాలా, అంత మంచిగానే జరుగుతుందే బాలా. బాధపడబోకే బాలా, భయపడపోకే బాలా. అన్నిటికీ నేనుండంగా బాలా, ఇక బాధ ఎందుకు పడుతున్నవే బాలా? ఇక ఆటంకాలు రావే బాలా. అయితే తల్లి మీరున్నారనే ఇంత ముందు పడ్డావు.
మీరు గెలిపించుకొచ్చిర్రు మమ్మల్ని. ఇక ముందు కూడా మరి పిల్లగానికి పిల్లకు పెళ్ళయి ఆ పిల్లగానికి జాబ్ వచ్చి మంచిగా ఉండేటట్టు చూసుకోర్రి జరా. అన్నిటికీ నేనున్ననే బాలా, ఓ బాలా, అన్ని పనులు అవుతున్నాయని బాలా, మమ్మల్ని మరవబోకే బాలా, మమ్మల్ని మీరెత్తుకుంటే బాలా, నిన్ను నేనెత్తుకుంటానే బాలా. ఎత్తుకుంటాం తల్లి నీ వాంచను, మిమ్మల్ని కాదని మేమేం చేస్తాం మీ తర్వాతనే ఏదైనా. ఇక పిల్లకు పిల్లగాడికి మంచిగా ఉండి వాళ్ళు చదువుకొని జాబులు తెచ్చుకోవాలి, మంచిగా పెళ్లి కావాలి. పెళ్ళైనాక మీ అందరి దగ్గరికి పట్టుకొచ్చి మొక్కులు పెడతాం తల్లి నీ వాంచను. అబ్బా 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 సంతోషమే బాలా, ఇక పెళ్ళయితదే బాలా, మీరు రంది పెట్టుకోకుర్రే బాలా, అన్ని సక్రమంగానే జరుగుతాయే బాలా, అన్ని సక్రమంగా జరుగుతానే బాలా, నువ్వు నా దగ్గరికి రాయే బాలా. అత్తరు గాని నాకు ముచ్చట చెప్తుందా? నాయనుకుండి ఓ బాలుడా, నువ్వేం గొలుగుతున్నావురా బాలుడా, నా ముందుకొచ్చి మాట్లాడురా బాలా, ఏం ముచ్చట చెప్పాలో చెప్పురా బాలా, నీకు ఏం కావాలో అడుగురా బాలుడా. అబ్బో నేను అనుకున్నది చెప్పనే అర్థమైంది కదా. ఓ తల్లి, నేను కాలేజు హైదరాబాద్లో చేస్తా అని అనుకుంటానా. మరి హైదరాబాద్లో చేస్తే నేను మంచిగా చదువుకొని జాబ్ వస్తుందా నాకు? ఓరి బాలుడా, హైదరాబాద్ ఎందుకు పోతావురా బాలుడా, హైదరాబాద్ పోతే బాలుడా నీకు చదువు రాదురా బాలుడా, నువ్వు బాలలెంబడినే పోతావురా. అయ్యో నేను బాలలెంబడెందుకు పోతా, నాకు బాలలంటదే పడది. అబ్బో 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 నువ్వు చిన్నోని కాదురా బాలుడా, నీకు పడకున్నా బాలుడా, పడేటట్టు ఎత్తర్రా బాలలు. నువ్వు హైదరాబాద్ పోకాకురా బాలుడా, ఇక్కడనే కాలేజ్ చేసుకోరా బాలుడా, నువ్వు అనుకున్నట్టు చదివితే బాలుడా నీకు మంచి ఉద్యోగం వస్తుంది పోరా బాలుడా, బాలలతోటి మాట్లాడకురా బాలుడా, బాలలకు బానిసైతే బాలుడా నీకు జాబ్ ఉండదు ఏడు ఉండదురా బాలుడా. అయ్యో అంతేనా? సరే 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 తల్లి, మరి మేము వాళ్ళ ఇంటికి పోతున్నాం, అంత మంచి జరగాలని మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 10,000 శరణం తల్లి, అంత మంచి జరుగుతుంది పోయిరాయే బాలా. పోదాం పారి, ఇప్పటికే లేట్ అయింది. పారి పారి. ఆగో మందంతా కలిసి ఎటు పోతారు? ఓ మళ్ళీ నువ్వేటు బయలుదేరినవే నాకు చెప్పనన్న చెప్పలే. అయ్యో మల్లయ్య బాబు, నువ్వేటి వేను ఇంటికాడ లేవట కదా, నేను మల్లక్కకు మా చెప్పినా నీకు చెప్పలేదా? గదేగా వెంకటేశ్వర ఇంటికి పోతాన్నప్పా. అబ్బో మా మళ్ళీ చూసినవా, మా మల్లిగాడు అత్తే నాకు బుక్క తక్కువ దొరుకుతుందని అది నాకు చెప్పకుండానే ఉరుకుతాంది. ఆడ పెడతారు నీకు తీసి, ఇక అది నాకు తక్కువ పడుతుందని నిన్ను పట్టుకపోతలేను. ఏమిటికి నువ్వు వచ్చి సపడేకింటికో. ఏ రాణితి మళ్ళక్క ఏమైతుంది? ఓ వెంకటేశు ఉన్నావురా ఇంట్లో? రండి రండి బాపు అన్నయ్య, రండి రండి కూర్చోర్రి. ఉన్నాడు వస్తాండు, మీరు కూర్చోర్రి. అయ్యో కుర్చీలన్నీ ఎత్తా. ఓ పొల్లా కుర్చీలు ఎందుకే, వాళ్ళు కూడా సోఫా మీద కూర్చుంటారు, మేము కింద కూర్చుంటాం ఏమిటికే. సరే సరే కూర్చోర్రి. ఓ మల్లయ్య బాబు కూర్చోపోయినవే. ఏం కూర్చుంటావా ఒక అల్లని నొత్తాని? నొత్తాయి నీకు ఊరంతా తిరుగుడైనా తెల్లారులు ఎత్తే ఇక నొయ్యా. ఇగో నువ్వు గమ్మున కూర్చోయే జరా, ఏడికొచ్చిన నాతోటి ఉర్రకు ఇజ్జతిపోతాది నువ్వు ఏవాటి నాకు. ఓ మత్తుగా పోయింది. సూపర్ ఉందిరా ఇల్లు. ఉంటది ఎందుకు ఉండదురా. ఏదిరా బండిగా, ఇంకా జున్ను తీసుకొత్తలేరు, వీళ్ళు అత్తలేరు. ఓ నీ ఆతృత సల్లగుండా అత్తరాగురా. ఇప్పుడే వచ్చిరా? ఇప్పుడే వచ్చినాం. ఏమైందే మల్లయ్య బాబు నిల్చున్నావు ఇక్కడ కూర్చుందురా? ఏగా అట్టినే నిల్చున్నా కాలు నొత్తనే అని. ఏం బంటి మీ అమ్ముండు మీ నాన్న లేరా, రమ్మనపోయినావు? పోయి వచ్చినండి, పోతే వాళ్ళు ఇప్పుడే బండి మీద ఎటో పోయారు కదా, ఇక వాళ్ళు పోతారు అట్లా ఏమో పని మీద. అయ్యో అట్లా పిల్లగాడా, ఏమి కూర్చున్నావు కూర్చోలేవు? ఏం కూర్చోవాలి మరి నీ ముడ్డేమో నా దిక్కు పెట్టినావు, నా కట్టలు కనబడతలేరు, జర అటేం జరుగు. అయ్యో నీకు ఇంత బక్కగా ఉన్నా నీకు నా ముడ్డే వస్తుందా? కూసో పిల్లను తీసుకురాపోయారు పుష్ప. రమ్మంట జున్ను, అరే జున్ను ఇట్రారా. రావి బంగారం తొందర. ఆవు జున్ను రమ్మంటే గీ బిత్తిరిది వచ్చిందేవురా. అరే పింక్ ఎప్పుడో వచ్చినట్టుందిరా, అత్తది గాని. అబ్బో ఇది అచ్చుడుతోనే నన్నే చూస్తుందేవురా. నువ్వు కూడా చూడరా, నేను చూస్తే. ఊకోరా నువ్వు ఒకటి. అబ్బా నా జున్ను బంగారం చూడరా ఎంత సూపర్ ఉందో. నీ జున్ను మంచిగానే ఉంది కానీ
ఆ పక్కకున్న బక్కది నన్నే చూస్తాంద్రా. దాదా పిల్ల కూసోపోయారు పుష్ప. కూసోరా జున్ను. అయ్యో బంటి, మేమందరం కూసోయి ఉంటే నువ్వు నిలుస్తున్నవేంది? బంటికి ప్లేస్ లేనట్టుందమ్మా. రా బంటి, ఈడ నా పక్కకు ప్లేస్ ఉంది, కూసుందురా. ఓర్ని ఇది మందిలో మానందిత్తదేవరా. ఓ పిల్లగా, పిల్ల పక్క కట్ట కూసోపో. ఏ అద్దు అని ఈడ కూసుంటా గాని ఆగుర్రు మీరు. చెప్పురా వెంకటేశు, మరి ఏమనుకున్నారు, ఏం సంగతి? నా చున్ను డ్రెస్లు ఎంత సూపర్ ఉంది, నడుము చూడు ఎంత మంచిగా ఉందో. శ్రీన్ తోటి పక్కకు పోయి మాట్లాడితే మంచిగుండు. ఏమైందే? ఏం లేదే, శ్రీన్ తోని పక్కకు పోయి మాట్లాడితే మంచిగుండు. అరే వాళ్ళు ఇప్పుడే వచ్చే ఆగరాదే. సీన్తోని బంటి అత్తడు, నీతోటి నేనత్తా, బండితోనే మాట్లాడతానే. మాట్లాడదు తీయలేదే. ఇక ఏముందే, వీళ్ళిద్దరు మనుషులు కలిసినాక మనం ఏం చేస్తాం చెప్పు. ఇక అయితబాయే, కలిసినాయి అయిపోయినాయి. ఇప్పుడు మన పిల్ల మన పిల్లగాడు అనిపించుకుందాం. ఇక వాళ్ళు చదువుకొని ఇంకో 2-3 సంవత్సరాలు అన్నా, 2 సంవత్సరాలు అన్నా, లేకపోతే 1 సంవత్సరం అన్న, ఇక వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఎప్పుడు పెళ్లి చేయమంటే అప్పుడే చేద్దాం. కానీ ఇక చదువుకొని ఆ పిల్లగానికి ఒక జాబ్ వస్తే మంచిగా ఉంటది కదా. ఇప్పుడే పెళ్లి చేయాలని ఎవరు అంటలేరు గానీ, ఇక వాళ్ళు చదువుకోవాలి, జాబ్ తెచ్చుకోవాలి, తర్వాత అయితే గానీ మళ్ళీ ఉన్న మాట రేపు ఉండదని ఇట్లా మాట్లాడుకుంటూ గంటే. మీ కొడుకు లేడా పుష్ప? కనబడతలేడు. వాడు ఇలా కాలేజ్ గలా ఏమో మీటింగ్ ఉందట, పొద్దున్నే రమ్మన్నాడు సారు, అటే వేయండు. అబ్బో ఆ బక్కోళ్ళు ఏందైనా ఏమైందిరా? ఎందుకురా? వాడు ఈ పింకి నన్నెట్లా గమనిస్తాందో వాడు కూడా నన్నే గమనించటోర్రా. అయ్యో సరేరా, ఇక ఇంకేంది అలా మంచి రోజు అని వీళ్ళు వచ్చిర్రు. ఏము లొల్లిలు కొట్లాటలు ఏముండద్రా వెంకటేశు. ఇయ్యాల రేపు ఏం కొంట పోతని చెప్పు, మంచి మాట గంతే. అయితబాయ్ నీ పిల్లగాడు ఇట్టపడ్డారు కాబట్టి నువ్వు ఒప్పుకున్నావు, నువ్వు ఎంతో పెద్ద మనసుతోటి. ఇక ఏం చేద్దామే, ఒప్పుకునుడే. ఇక మన పిల్లల సంతోషం మన సంతోషం, అంతే. గంతే ఇక అందుకే మేము కూడా ఇంత బాధపడాల్సి వచ్చింది. అయితబాయ్ తీరా రాజు, ఒక్కూరులు ఉన్నందుకు మంచిగా మనం కలిసి ఉండాలి. అబ్బో మా ముసలోడేందో నీతి పలుకులు పలుకుతాండు. అయ్యో మళ్ళా కాగరాదు. పుష్ప వంటలైనాయి కదా, ఇక వీళ్ళందరినీ తినమను. తినమంట. మీరు కూడా తినాలే, మనం అందరం తిందాం పార్రిగా. మీరు రేపు రారి పంతుల్ని అడిగినాం, ఇక వాళ్ళను రేపు రమ్మనుర్రి అని చెప్పిర్రు. మీరు కూడా రేపు రారి మా ఇంటికి. అచ్చుడే చెల్లమ్మ, అత్తం. సరే ఇయ్యాలంటే అల్లుడు లేకపోయి ఇంటికాడ, మరి రేపన్నా అల్లుడిని పట్టుకొని రారే. ఏ అత్తం వదినమ్మ, అత్తం రేపు రమ్మంటాం గాని. మరి పిల్లకు ఫోన్ ఉన్నదా? ఓ ఫోన్ కొనియపోయిర్రు. ఇక ఫోన్ ఎందుకు ఇయ్యమే, ఆల్రెడీ ఆన్లైన్ లా బుక్ చేసిన, రేపో ఎల్లుండో వత్తది గాని. ఇంకేంద్ర సీన్ గా ఇక మొత్తం బిజీ అయిపోతావు. సరే పార్రి ఇక తిందాం. డాడీ ఏమైంది నాని? నాకు ఇప్పుడు అద్దు డాడీ, మీరు తినిపోర్రి, నేను జున్నుతో మాట్లాడతా. సరే పారి నర్సక్క, పోదాం పారి. ఏమైంది శ్రీను, మీరు కూడా తిందరు పారి. బంటి తిండి తర్వాత జున్ను, నేను నీతో మాట్లాడాలి. బంటి ఏం సంగతి? 2-3 రోజులు అవుతుంది కనబడక. మా ఇంటికి వెళ్ళి వస్తనే లేవు కదా. నేనెందుకు రావాలి మీ ఇంటికి వెళ్ళి? నేనెందుకు కనబడాలి నీకు? అయ్యో బంటి, ఎందుకంత సీరియస్ అవుతావు పింకి మీదికి? నా మీదున్న ప్రేమతోటి సీరియస్ అవుతాడు జున్ను. ప్రేమ లేదు లవడలేదు. ఆగు జున్ను పక్కకు పోదందా? పా శ్రీను. బంటి మనం కూడా పోదాందా? మనం ఎటు పోదాం అవ్వా? నువ్వు ఎటు పోదాం అంటావు? ఓ బంటి, మనమా నువ్వెటంటే అటే పోదాం. గడ్డి కుప్ప సాటుకోదామా, లేకపోతే ఇంటెనక కోదామా, లేకపోతే బాత్రూంలో కోదామా? ఓ పింకీ, గడ్డి కుప్ప సాటుకొయ్యి బర్రెకి గడ్డెత్తవా, లేకపోతే ఇంటెనక కొయ్యి బట్టలు ఉతుకుదామా, లేకపోతే బాత్రూంలో కొయ్యి దొడ్డికోదామా? ఛీ బంటి, నువ్వైతే అస్సలు అర్థం చేసుకోవు. నువ్వు మారవిగా. నేనేం అర్థం చేసుకోవాలవ్వ నిన్ను? బంటి, నా బాధ నీకు అర్థం కాదా? నా బాధ నీ బాధ కాదా? నీ బాధ నా బాధ కాదా? నీ బాధ నీ బాధే, నా బాధ నా బాధే. ఒకరికి ఒకరి బాధ కాదు, ఎవరి బాధ వాళ్ళదే. ఏ ఆపు బంటి, ఏ కాలేజీలో జాయిన్ అవుతున్నావో జర ముందుగానే చెప్పు, నేను కూడా అల్లకే వస్తా. ఏమద్దు, నేను బాయ్స్ కాలేజ్ పోతానా? అంటే గర్ల్స్ ఉండరా అల్లా? ఉండరు. అయినా మంచిదే, నీకోసం అల్లకే అత్త నేను. ఏందన్నట్టు మరి? నువ్వేడికెళ్తే ఆడికొస్తా బంటి, నీతోనే నేనుంటా బంటి. నువ్వంటే నా ప్రాణం బంటి, నువ్వు లేంది నేను లేను బంటి. అవసరం లేదు గసంటి ఏ పింకి నువ్వు. నిన్ను వీడను నీడను నేనే.
నిన్ను వదిలేసే నీడను నేనే. హే ఊకోబంటి ఇంకేంది జున్ను దున్ను శ్రీనుది ఇక ఫిక్స్ అయినట్టే కదా, మంచిగా వాళ్ళ లవ్ సక్సెస్ అయినట్టే కదా. మనది గట్ల ఎప్పుడవుతుందో, మనకు పెళ్లి చూపులు ఎప్పుడైతాయో, పెళ్ళి ఎప్పుడవుతుందో. ఇప్పుడు వేసుకపో అవుతుంది. ఎవరినన్నా చూడమని మీ వాళ్ళను. నాకు ఎవ్వరు వద్దు బంటి, నాకు నువ్వే కావాలి. ఓ అవ్వ జర తలకాయ తినక అవ్వ, నీ పుణ్యం ఉంటది. నేనేం తలకాయ తింటలేను బంటి, చెప్పుతున్నా. నీ చెప్పుడేందో నీ కథ ఏందో పో. జున్ను బంగారం, ఫైనలీ మనం అనుకున్నదైతే అయిపోయింది. అవునరా, నాకైతే మస్తు సంతోషం అవుతుంది. బంగారం ఈ డ్రెస్లో సూపర్ ఉన్నవే. ఎప్పుడు పెళ్ళి అవుతుందా అని ఉంది నాకైతే. నువ్వెప్పుడు నాతోటి ఉంటే ఎంత మంచిగా ఉంటుందో. ఆవు శ్రీను, నాకు సిగ్గైతుంది. ఏంద్రా మీది కత్తావు? ఈ పిసన మామూలు గిట్ల వస్తారు. ఎవ్వరు రారే, ఎవ్వరు వచ్చి ఏం చేయరు, మనల్ని ఆగలేవు. ఏంద్రా నువ్వు ఎక్కడ పడితే అక్కడ ముట్టకరా. నా ఇష్టం. నువ్వు నా దానికి అయిపోయినవే జున్ను, ఇంకెందుకు భయపడుతున్నావు చెప్పు. అవునరా, కానీ పెళ్ళయ్యేదాకా ఆగాలే కదా. అవ్వ పెళ్లి చేసుకున్నాక చదువుకుంటే అయిపోవే అసలు. నువ్వేంద్రా నువ్వు. అంతే బంగారం మరి. ఐ లవ్ యూ సో మచ్. లవ్ యూ సో మచ్ రా. మన పెళ్ళి అయితే ఎంత మంచిగా ఉంటుందో. ఫస్ట్ స్టడీ మీద కాన్సన్ట్రేషన్ చేసి జాబ్ కొట్టు, తర్వాత పెళ్లి చేసుకుందాం. ఇక జాబ్ ఎంతసేపు వస్తుంది కానీ నువ్వు నా పక్కన ఉంటే ఏదైనా వస్తుంది. అత్తది ఎందుకు రాదు? ఏ శ్రీను నాని, ఓ పిలుస్తారు జరుగురా. అయితే ఫోన్ ఆన్లైన్లో బుక్ చేసిర్రా? అవునరా, చేసిండట డాడీ మరి. సరే రేపు మీరు మా ఇంటికి వస్తారు కదా, అక్కడ మాట్లాడుకుందాంలే. సరే ఇక తిందాంపా. సరే రా బంగారం. ఎలా వాళ్ళు అత్త అన్నారా అనయ్య ఫోన్ చేసిర్రా? అత్త అన్నారు లత. గదే మరి వంట చేస్తా. మరి నర్సక్క గిట్ల చెప్పాలా? ఇక వాళ్ళకేం చెప్తావు తీయ, నిన్ననే మనతో వచ్చే. అబ్బో గట్లుంటదా? వాళ్ళేమనుకుంటారు? వాళ్ళ ఇంటికైతే పట్టుకొని పోయింది కానీ దీని ఇంటికి విలువలేదు అని అంటారు. అంతేనా? మరే జల్దీ పోయి చెప్పిరా పో, మళ్ళా అన్నం కూర వండుకుంటారు, ఇక్కడనే తిందురు అని చెప్పు పో. సరే చెప్పత్తా. ఓ లత ఆంటీ, ఎటు పోతున్నావు? నేను చింటూ నర్సక్కల ఇంటికి పోతున్నా. ఎందుకు? అట్టిగానే చింటూ పనున్నది. అయ్యో ఏం పనో చెప్పరాదు? ఏం లేదు చింటూ, ఇంటికి రమ్మందామని చెప్పడానికి పోతున్నా. ఇలా గజున్నక్కలు మన ఇంటికి వస్తారు, భోజనాలు పెడుతున్నాం. అబ్బో భోజనాలా? ఏం కూర? చికెనా మటనా? అయ్యో చింటూ, చికెన్ కాదు, మటన్ కాదు, పప్పుచారు వంకాయ. అదేంది? వాళ్ళు భోజనానికి వస్తే మటన్ చికెన్ పెట్టాలి గాని పప్పు చారు పెడుతున్నావు. మళ్ళా తర్వాత పెడతాం భోజనాలు మటన్ చికెన్ తోని సీనన్న పెళ్లికి. మరి నేను రావాల భోజనానికి? నాకు పప్పు చారు అంటే బాగా ఇష్టం. అయ్యో చింటూ రా, నేను అద్దంటనా? సరే అత్త, మా అమ్మకి చెప్పత్తా బువ్వండకు నేను లత అంటోళ్ళ ఇంటికి పోతా అని చెప్పత్తా. చెప్పు పో. అబ్బో పప్పు చారట. పప్పు చారున్న కాడ పాపడాలు కూడా ఎత్తారు కదా, మరి వీళ్ళు ఎత్తారా ఎయ్యరా? ఆ పాపడాలు ఎత్తే బాగా ఏమని తినాలి. అవునారు సవ్వా, నిన్నాళ్ళు పప్పు చారుతోటే అన్నం పెట్టే, ఎవరన్నా చికెన్ మటన్ తోనుకు పెడతారు గాని. ఓ ముసలోడా, మాట ముచ్చట మాట్లాడుకున్న రోజు మటన్ ఎందుకు పెడతారు? ఫస్ట్ పప్పుచారుతోటే పెడతారు. అయ్యో అంతేనా? నేను మటన్ గిట్ల పెడతారు కావచ్చు నా ఆశ కురికత్తిని. నీకెంత తిన్నా ఆగడారది గాని. అత్తారో ఏమోనే అత్తే, అది చెప్పకపోవునా? ఏమో అది చెప్తుంది కావచ్చు. నిన్ననే అన్నం వండి వేస్ట్ అయింది అని ఇలా అన్నం వండలేదు, మరి ఈ అండుదనా దాని చూస్తానా? అవునా? మేమింత పొద్దు ఇక్కడ అన్నం ఉంటే పోనుకు అన్నం వేసుకున్నాం, నిమ్మకాయ పిండి గదే తిన్నాం. చెప్తే పోదాం తీ. పోదాం నేను కూడా వస్తా. అయ్యో నువ్వేమిటికి? ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పోయి తినత్తారా? అయ్యో ఏమైతుంది, వీళ్ళు కూడా గదే పప్పు సారు పెడతారు కదా, పప్పు సారుకు పోయి తినస్తే ఏమైతుంది? ఇక నువ్వే వదువుతీ, నేను రాను. నేనత్తే నీకేం సందు కాదే, ఊకే నన్ను అద్దంటావు. అది పిలిచింది లేదు, పీకింది లేదు, కానీ తినడానికి పోదామని పెట్టుకుంటారు. మరి ఇక చూడే, నాకంత తిక్కలేత్తది. అద్ద అన్నప్పుడు సపడేకు ఉండాలి. అయితే మళ్ళక్క ఏమైతుంది? అందరం తెలిసిన వాళ్ళమే, నాయే దూరపొళ్ళు అయితే వేరే అనుకుంటారు కానీ పాప వాళ్ళ అత్తపోరు ఎంత మంచిది. అవునే నిజమే, మంచిది కాబట్టే దాని కొడుకు ఆయనత పిల్లనిస్తామని ఒప్పుకున్నారు. ఎంత మంచిగా ఉంటారు, చూడ ముచ్చటి జంట అల్లది లతది రాజుది. ఇప్పుడే కొత్తగా పెళ్ళి అయినట్టుంటారు. అవునవునే,
కొడుకు పెళ్ళైతే కోడలు వస్తుంది, కోడలు కొడుకు కూడా గట్లనే ఉంటారు. వీళ్ళైతే ఇప్పుడే పెళ్లి చేసుకున్నట్టు ఉంటారు. ఆగో నర్సక్క, పనులు తీరినాయా? ఏడవ్వా దాదా నీ గురించే చెప్తానం. ఊరు ముసలోడా వెనకకే నూకుతే చెప్తాన్నా. ఏమైంది? నా గురించి ఎందుకు చూస్తారు? ఏ అట్టి పీసోడు కదా గట్లనే అంటాడు తీలత. ఏమైంది గిట్లా వచ్చినావు? ఎవలకే పిస్సా? నీకున్నది జ్ఞాన పిస్సా, నాకు లేదు. ఇక పొద్దుగానే వచ్చినా మరి మీరు ఏం చేస్తారు, అన్నం కూర గిట్ట వండుకున్నారు అని ఊరికి వచ్చిన. ఇవాళ లత్తానన్నారు కదా మన ఇంటికి, మీరు అందరు రారి అన్నం కూర వండకుర్రి. ఏ ఊపతి లత, మేము వచ్చి ఏం చేస్తాం? అందరం వచ్చి నిన్ననే పోయి తినత్తిమి. అవునవ్వా, ఎందుకు తియ్యి వాళ్ళు వచ్చి తినిపోని. ఏ గట్లుంటదా మల్లక్క? రావాలి ఖచ్చితంగా మీరు. అంతే అంటవా? అత్తం తీ. సరే రారి, అన్నం కూర వండకుర్రి, మా ఇంటికన్నే తిందురు. ఇక పోయి వంట చేస్తా, అత్తరు కావచ్చు వాళ్ళు. తొందర రారి మీరు. ఏం కూరలు అంటారవ్వా? అరే రామా, పప్పు చారు ఆలుగడ్డ వంకాయనే. వాళ్ళకి నీ పాపడాలు గోలి ఇర్రికి అమ్మ ఉంటాయి, నిన్నాళ్ళు వెయ్యకపాయే. తెచ్చిండు రాజు తెచ్చిండు, గోలిత్త గాని. సరే సరే పో పో. అసక్క మరి రారి, పోతున్నా. పోయే పో. ఊర్వారి నీకు బువ్వ పెట్టుడే ఎక్కువ అంటే ఇంకా పాపడాలు గోలిచ్చి పెట్టమంటానవా? అరే నాకు ఒక్కడికే పెడుతుందా? ఏ వాళ్ళు అత్తలేరా? వాళ్ళకు కూడా పెడుతుంది. అయితే మల్లక్క, మళ్ళీ బాబుకి ఏం తెలుసు? ఏవోనే ఇంతో కట్ట ఉన్నది నాకు. ఆగో చింటూ, నువ్వు కూడా వచ్చినావా? నేను రావద్దా ఏంది? మీరెందుకు అత్తుర్రిటు? ఇక పిలిచిందని ఊరికి వచ్చి తినుడేనా? అయ్యో పిల్లగా, మేము తినడానికి వచ్చినాం అనుకుంటున్నావా ఏంది? మరిగా మళ్ళా తాంటి పప్పుచారి ఎత్తా అన్నది, పాపడాలు గోలిత్తానన్నది. ఇక మీరు వచ్చిర్రు, అన్ని తింటారు. నాకుంటాయా? ఉండయా? లప్ప లప్ప మింగుతారు. ఆవు ఆవు, మేము అన్ని తినడానికే వచ్చినావు. నువ్వు ఏంది పిల్లగా, సుండి పిల్లగాను ఉన్నావు? నువ్వే సుండివి మళ్ళీ తాత. అవు చింటూ, వంటలైనాయా మరి? వాళ్ళు వచ్చిర్రా? వచ్చిర్రు, ఇప్పుడే వచ్చిర్రు. మరి నువ్వు ఇంట్లో కోక ఇక్కడ ఎందుకున్నావు? నేను అప్పుడే వచ్చి లాంటోళ్ళ ఇంట్లో కూర్చున్నా. నాకు కడపంతా నొచ్చినట్టయితే ఇప్పుడే బాత్రూమ్ పోయి వస్తానా. అయ్యో పిల్లగా, పాప ఇంట్లోకి వా. ఆగో ఎప్పుడు వచ్చిర్రు? ఇప్పుడే వచ్చినాం నర్సక్క. ఓ జున్నక్క. ఏంది చింటూ? అయితే నువ్వేనా మా సీనన్నను పెళ్లి చేసుకునేది? అవును చింటూ. అయ్యో నాకు అదృష్టం లేకపాయే. ఎందుకు చింటూ, ఏమైంది? మా సీనన్న మంచోడు. నాకైతే ఊకే బింగోలు చాక్లెట్లు కొనిస్తాడు. నేను ఆడపిల్లనైతే మా సీనన్నని చేసుకుంటే అన్ని కొనిచ్చేటోడు. పిల్లగా, ఈ అక్క పిల్లగాడు గమ్మతున్నాడు కదా. అంటూ మస్తు మాట్లాడుతున్నావు కదా. ఆపడాలు తెచ్చినావా ఆంటీ? తెచ్చినాం చింటూ, పా తిందాంపా. నీ అక్క గిసొంటి పిల్లగాడు ఉంటే గమ్మత్తులైతే ఓ లడ్డక్క, నేను తిన్నాక నువ్వు తిను, లేకపోతే నాకు సరిపోదు. ఓరే కమ్మగున్నాయి కూరలు. అవునవునవ్వా, మంచిగా చేసింది. ఓరి తిరుపతి, ఆ ఎటు పోతుర్రా కనబడతలేరు? నర్సక్క, మేము గల్లకు కట్టెలు కొట్టబోతున్నాం రోజు. అబ్బో, మీరు పని చేస్తున్నారా? అంటే చెయ్యమా ఏంది? ఎట్లా కనబడుతున్నాం నీకు? ఎంత ఇస్తారా మరి కట్టెలు కొడితే? మాకు 200 ఇస్తారు. అవ్వ ఇంకేంద్రా, చెరో కోట రత్తాంది రోజు, అందుకే ఇటు మొకే కనబడతలేరు. ఏ ఇలా ఊరికేర్రు, రేపు రమ్మన్నారు, అందుకే పోలేదు. మరి బాగా రోజులు అవుతుందని నీకెళ్ళొచ్చిన నర్సక్క, నేను చూద్దామని. అయ్యో అవునారా, తిన్నారా మరి? తినలేదు నర్సక్క ఇంకా. అయ్యో పోరగాళ్ళు, గింత టైం అవుతుంది ఇంకా తినలేదా రా? తినలేదు. మా నర్సవ్వ ఏమన్నా ఉంటే ఎత్తదేమో అని వచ్చినాం. అయ్యో నేను ఇవాళ ఏం వండలేదు కాదురా. గాలతోలింటికి వెంకటేశ్వర్లు వస్తారానంటే మేము ఇప్పుడే పోయి తినొచ్చినాం. పార్రా, మరి మిమ్మల్ని కూడా తీసుకపోతా, తినబెట్టుకుని వస్తా పారి. ఏ అబ్బో నర్సక్క, నువ్వంటే పెడతావు మాకు గాని గాళ్ళు ఎందుకు పెడతారు? అరే బుక్కడు బువ్వ బంగారం ఆరా, అలా బాగానే కూరలు వేసింది, అన్నం వండింది. పారి నేను అత్త పారి, మీకు ఎందుకు బాధ? ఏ అద్దు తినర్సవ్వ, ఇక మెల్లగా పోయి వండుకుంటాం. కూరకేం లేవు అని మరి నువ్వేమన్నా వండినావు అని వచ్చినాం. ఏది ఇప్పుడు వండుతారా? పారి నేను తీసుకపోతా పారి, ఏం కాదు. మీరు నా ఎంబర్ రారి, నేను ఉన్నా కదా, మీకు ఎందుకు? మీ కడుపులు నింపేందుకు నేను ఉన్నా కదా, దారి. ఆమె ఏమంటదో, ఆ రాజన్న ఏమంటాడు? అరే ఏమన్నదిరా, మీరైతే వారి తీసుకపోయే నర్సి మా పెడుతుంది. పాపం అది మంచిదే పో. తీసుకోపోతా అర్రా పొరగాళ్ళు. నర్సక్క, మాకు భయం అవుతుంది. ఆమె ఏమంటదో? అరే నేను ఉన్నా కదరా, మీకు ఎందుకురా? ఆగో మీరు మళ్ళీ ఎందుకు వచ్చిర్రు? మళ్ళా తినటానికి వచ్చిర్రా? ఆగో పిల్లగా, ఇప్పుడేంటి మళ్ళీ తింటామా? మరి ఇప్పుడే పోతిరి, మళ్ళీ ఎందుకు వచ్చినావు? నువ్వు తినటానికి వస్తావు నాకు తెలుసు గాని. చూండి పిల్లగానే ఉన్నావు నువ్వు గాని. లత, ఓ లత. నర్సక్క, ఏమైంది? ఏం లేదే, వాళ్ళు పోయిరాయే. పోయిరు నర్సక్క, ఇప్పుడే పోయిర్రు.
సరే కానీ అన్నం కూరలు ఉన్నాయే అగో చూసినావా నేను ఇప్పుడు అంటే కాదంటే కదా ఇప్పుడు అన్నం ఉందా కూర ఉందా అంటావు నువ్వు తినడానికే వచ్చినావు గాని ఏ పిల్లగా ఆగు నువ్వు ఒకటి చెప్పు నర్సక్క ఏమైంది ఏం లేదే యోగి తిరుపతి గారు నువ్వు శ్రీకాంత్ గారు అన్నం తినలేదట ఇక ఈ టైం అవుతుంది మీరేమనుకుంటారా లతలింటికి పోదందా ఆడ అండింది పెడతదని పట్టుకొచ్చిందే ఉన్నాయి మరి కూరలు అన్నం ఉంటే వీళ్ళకి వెయ్యే పాపం అయ్యో నర్సక్క ఎందుకయ్యా మా ఉన్నాయి దారి దారి శ్రీకాంత్ తిరుపతి కాళ్ళు కట్టుకొని రారి తిందు రారి అదే నేనంటాను భయపడతారే అబ్బో ఏమంటదో ఏత్తదో అయ్యదో అని భయపడతారు ఓ తిరుపతి గట్ల భయం ఎందుకు చెప్పు బుక్కడు బువ్వ పడుకోవడానికి సిగ్గు ఉండద్దు ఏది ఉండద్దు ఆకలైతే కడుపుకు ఎవ్వరో ఒక్కళ్ళు పెడతారు ఎప్పుడన్నా వచ్చి అడుగురు నన్ను నేను మా పెడతా అబ్బో నువ్వు కూడా అమ్మ నరసవ్వ సొంటి దోరసానివే ఉన్నావు అంటారు కదరా ఎందుకు భయపడు పారి తిందు పారిగా మరి మీరు తినుర్రి నేను పోతానా అద్దద్దు నరసక్క నువ్వు కూడా ఉండు అందరం ఒకటేసారి పోదాం నర్సక్క ఇంట్లకు వాళ్ళకు పెడతా తిన్నాకనే పోదురు పారి సరే సరేనే సో చూసిరు కదా దోస్తులు మన వీడియో మీకు ఎట్లా అనిపించింది కింద కామెంట్ చేయుర్రి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అడుగుతున్నారు కదా మొగుడుండగా వేరే మగాడితో సిరీస్ స్టాప్ చేయొద్దు మంచి ఎండ్ ఇచ్చి స్టాప్ చేయండి అని సో మీకోసం పార్ట్ 50తో మంచి ఎండ్ ఇచ్చి మేము ఆపేస్తాం ఓకేనా ఆ సిరీస్ కంటిన్యూ అయితే ఏం బాధపడకండి మన ఛానల్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక తర్వాత వీడియోలో కలుద్దాం అందరికీ సెలవు